ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతులందరికీ గుడ్ న్యూస్. 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు 7 ఎకరాలు 8 ఎకరాలు 9 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వారందరికీ మీ అందరికీ ఒక శుభవార్త వచ్చిందండి. రైతుల ఖాతాలో డబ్బులు పడతాయని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మన గత ప్రభుత్వం అయితే రైతు బంధుగా, ఈ ప్రభుత్వం అయితే రైతు భరోసా 2024 సంబంధించి ప్రభుత్వం వచ్చిన కాంచి అయితే ఒక్కసారి కూడా డబ్బులు అయితే వేయలేదు. వచ్చిన వెంటనే రైతు బంధు ఎకరానికి 5,000 చొప్పున వేసింది. కానీ ఇప్పటివరకు రైతు భరోసా అయితే డబ్బులు అయితే మన ఖాతాలో అయితే పడలేదండి. అందరికీ తెలిసిన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,52,00,000 ఎకరాల్లో భూమి అనగా 69 లక్షల రైతులు అయితే ఉన్నారన్నమాట సాగు చేసేది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే దాదాపు 62 లక్షల మందికి దగ్గర 5 ఎకరాల వరకే ఉన్నారు. దాని తర్వాత 1 గుంట 2 గుంటలు 3 గుంటలు లెక్కేసుకున్నా కానీ 22 లక్షలు. మొత్తానికి తెలంగాణలో 90% వరకు ఉన్నటువంటి రైతులందరూ కూడా దాదాపు 5 ఎకరాల లోపు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వం పెద్ద ఎత్తున తెర మీదకి ఏదైతే రైతు భరోసా సంబంధించి కొత్త రూల్స్ పెట్టాలని ప్రభుత్వం పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే రేషన్ కార్డు ఏదైతే రుణమాఫీకి సంబంధించి తీసుకున్నారు. దాంతో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పెద్ద ఎత్తున కూడా తెరమైకి మరి ఏదైతే డిజిటల్ కార్డు సంబంధం ఫ్యామిలీ డిజిటల్ కార్డును అయితే తెలంగాణలో తీసుకొస్తున్నారు. కాబట్టి మరి ఆ కార్డు చెల్లుతుందా, ఈ కార్డు చెల్లుతుందా అని చెప్పేసి ఎలాంటి రూల్స్ రాబోతున్నాయి. ఇప్పటికే అందరికీ కూడా డబ్బులు అయితే పడవని ప్రభుత్వం కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి మాత్రమే, సాగు చేసి దున్నకాలు చేస్తున్న రైతులకు మాత్రమే డబ్బులు పడతాయని, గతంలో 100 ఎకరాలు ట్యాక్స్ ప్లేయర్లు అనగా నాన్ అగ్రికల్చర్ ఎవరైతే వ్యవసాయం చేయకుండా పడగబడ్డ భూములు, అదేవిధంగా వెంచర్లు వేసుకొని చెరువులకు, కుంటలకు, రోడ్లకు ఇక ఈ రకంగా అయితే డబ్బులు అయితే ఇచ్చారండి. సో మరి వీళ్ళకు కూడా ఇవ్వాలా లేదా కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. తెలంగాణలో పిఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బులు అనేది ఇప్పటికే లిస్ట్ అయితే వచ్చేసిందనమాట. ఎందుకంటే పిఎం మోదీ పైసలు అనేది గత సంవత్సరం అనగా 17వ విడతలో మనకు 37 లక్షల మంది అర్హత సాధిస్తే ఈసారి మాత్రం 30 లక్షల మందికి మాత్రమే ఈ కేవైసీ అయితే చేసుకున్నారట. వీళ్ళందరికీ మాత్రమే ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు 3 విడతల్లో అయితే మనకు 6,000 రూపాయలు జమ చేస్తున్నారు. కాబట్టి అఫీషియల్గా డేట్ అయితే ఇచ్చారు. తెలంగాణలో మనకు రేపు అనగా పూర్తి స్థాయిలో ఉదయం 10 గంటలకు 2,000 రూపాయలు మీ ఖాతాలకు అయితే మెసేజ్లు అయితే వస్తాయండి. వచ్చిన వెంటనే అన్న మాకు ఇంత పడింది, ఇంత పర్లేదు, ఎందుకు పర్లేదు అని దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. గుడ్ న్యూస్ ఏంటంటే ఒకవేళ ఇప్పటి వరకు 16, 17, 18 విడతలకు సంబంధించి డబ్బులు పడకపోయినా ఈ కేవైసీ చేసుకుంటే 6,000 రూపాయలు దసరా కానుక అయితే మీ అకౌంట్లో అయితే పడిపోతాయి. తెలంగాణలో ఇప్పటికే రైతులందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే రైతు భరోసా రేపు ఏ జిల్లాలకు డబ్బులు అయితే జమ కానుంది. రైతు భరోసా సంబంధించినటువంటి అప్డేట్ ఉంది. అదేవిధంగా ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, పూర్తిగా జమ కావాలంటే ఏ తేదీ వరకు ప్రభుత్వం జమ చేయనుంది. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో దాదాపు 26 జిల్లాలను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే విభిన్న రీతిలో రైతుల ఖాతాలో అయితే డబ్బులు పడతాయండి. దాదాపు 1 గుంట 2 గుంటలు 3 గుంటలు 4 గుంటలు 5 గుంటలు ఇలా ఎకరానికి 40 గుంటలు. కాబట్టి మొదటిగా 40 గుంటలు, తర్వాత 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఒక రోజుకైతే డబ్బులు అయితే పడతాయి. ఎందుకంటే గతంలో రైతు బంధు వేసినప్పుడు ఒక రోజు తర్వాత ఒక రోజు అయితే వేసాం. కాబట్టి అలాంటి రూల్స్ కావచ్చు, అలాంటి జోలికి అయితే పోం. ఎందుకంటే ఒక్కసారి 5 ఎకరాలు పడ్డాక తర్వాత నెక్స్ట్ మనకు 5 ఎకరాలు ఎవరికైనా పడకపోయినా నెక్స్ట్ వాళ్ళు కంప్లీట్ చేసినట్లయితే మనకు డబ్బులు కూడా విడుదలవుతుంది. ఇప్పటికే రైతు రుణమాఫీ 3 దశల్లో విడుదల చేసినప్పటికీ మరో 4 దశలు, ఎందుకంటే పెండింగ్ డబ్బులు కొంతమందికి పడి మళ్ళీ ట్రెజరీ శాఖకు వెళ్ళిపోవడం, రైతు బంధు పైసలు కూడా అలాగే జరిగింది. కాబట్టి అలాంటి టెక్నికల్ ఇష్యూ రాకుండా ఉన్నదే సమయం తక్కువ ఉంది, దసరా కానుకగా మేము ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. కొంతమందికి మాత్రమే పడుతుంది. అవి టెస్టింగ్ కోసం అయితే డబ్బులు అయితే మీ ఖాతాలో పడతాయండి. వచ్చిన వెంటనే అన్న మాకు ఈసారి ఎకరానికి 7,500 పడిందా 15,000 పడిందా అని మీకు మెసేజ్ అయితే వస్తాయి. కింద కామెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయండి. వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేయొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే డిజిటల్ సర్వే కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయిలో ఏఈలకు అథారిటీ అయితే ఇవ్వడం జరిగింది. వారు కూడా సాటిలైట్ను ఉపయోగించుకొని ఎవరు వ్యవసాయం చేస్తున్నారు, ఏంటి, ఎంత పొలం ఉంది, కౌలుకి ఎంత ఇచ్చారు, అసలు యజమాని ఎంతున్నారు గుర్తిస్తున్నారు అనమాట. సమాచారం మండలాల వారిగా, గ్రామాల వారిగా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు డాటా అనేది అందుతుంది. సో వాళ్ళందరినీ పర్టికులర్గా సెలెక్ట్ అయితే చేస్తున్నారు అనమాట. ఎవరు కూడా కంగారు పడొద్దు. మిగతా వారు డబ్బులు అయితే పూర్తి స్థాయిలో మనకు అక్టోబర్ 12 తారీఖు అయితే డబ్బులు అయితే
అయితే పడతాయి దసరా కానుక కానీ. దీనికి సంబంధించి 11,500 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవేళ ఈసారి ఆలస్యమైనా కూడా ఇప్పటికే అప్పో తీసుకొని పంట అయితే ఎలా తీసుకుంటున్నారు కాబట్టి తర్వాత ఇప్పటికి పంట నష్ట పరిహారం డబ్బులు 10,000 రూపాయలు ఇస్తాం. సన్న ఓట్లకు సంబంధించి ఈ సీజన్లోనే 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఫామ్ ఆయిల్ సంబంధించి సాగు చేసిన వారికి 3,000 రూపాయలు అదనంగా కల్పిస్తున్నాం. కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి స్పష్టమైతే చేయడం జరిగిందండి. ఇప్పుడు ఉదయం నుంచి దాదాపు సాయంత్రం వరకు అయితే డబ్బులు మీ అకౌంట్లో అయితే పడతాయండి. మీకు ఫోన్లో కూడా మెసేజ్లు వస్తాయి ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే. ఒకవేళ ఆలస్యమైనా కూడా ఈ నెల మొత్తం అక్టోబర్ అందరికీ డబ్బులు అయితే వేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కుదిరితే అక్టోబర్ 12 తారీఖున లేదంటే పూర్తి స్థాయిలో ఈ నెల అందరికీ కూడా డబ్బులు అయితే వేయాలని. సో చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది మిగతా రైతులకు. రైతు రుణాలకు సంబంధించి ఇప్పటికే దాదాపు 3 విడతల్లో 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న వారిని మాఫీ చేశామని దాదాపు ఇంకా పూర్తి స్థాయిలో మరొక 20 లక్షల రైతులు ఉన్నారు. ఇందులో ప్రస్తుతానికి అర్హత సాధించి 5 లక్షల మంది దాదాపు 5,000 కోట్ల రూపాయలను అయితే ఈసారి ఆల్రెడీ దసరా కానుకగా వీళ్ళందరికీ రుణమాఫీ చేసి వాళ్ళు పెండింగ్ డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇతర డబ్బులకు చెల్లించినట్లయితే మీకు మిగతా డబ్బులు అయితే పడతాయండి. మీరు తీసుకున్న వెంటనే ఆ లోన్లు కొత్తవి కూడా తీసుకోవాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. చాలా మంది మాఫీ అయిందని చెప్పేసి అప్పుడేకుంటున్నారట. ఇక కొత్త లోన్ కూడా తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం విధి విధానాలు కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. ఈ నెలలోనే ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు అన్ని కూడా ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయబోతుంది. బతుకమ్మ కానుకగా దాదాపు 500 రూపాయలు నగదు మహిళలకు ఇవ్వాలని లేదంటే చీరలను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఫ్యామిలీ ఏదైతే డిజిటల్ కార్డును సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. ఇందులో పూర్తి స్థాయిలో కూడా 33 శాఖల నుంచి ఏదైతే సేవలు అంటే రైతులకు రైతు రుణమాఫీ, రైతు బంధు కావచ్చు, అదేవిధంగా రైతు బీమా, ఇక రైతులకు సంబంధించి లోన్ తీసుకోవాలన్నా, ఇంట్లో కుటుంబ పిల్లలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా, కొత్త లోన్స్ రావాలన్నా, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇది ఒక కార్డు ఉంటే మనకు హెల్త్కి సంబంధించి ఏ రకంగా ఉంది చెకప్ ప్రతి ప్రొఫైల్ అయితే, ఇక పింఛన్లు కావచ్చు, మహాలక్ష్మి ఏదైతే ఫ్రీ బస్సు ఈ కార్డు ఉంటేనే వస్తుందన్నమాట. 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం, ఇక దాంతోపాటు 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ, ఇలాంటివన్నీ పథకాలు ఈ కార్డును అయితే పొందుపరుస్తున్నారు. ఇది 33 అనగా జిల్లాల్లోని 119 నియోజకవర్గాల్లో 238 పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామాన్ని ఒక అంటే మున్సిపాలిటీని అయితే సెలెక్ట్ అయితే చేశారనమాట. రివ్యూ అయితే చేస్తున్నారు సర్వే. దీనికి సంబంధించి 3 తారీఖు అంటే నిన్న నుండే మనకు మొన్న స్టార్ట్ అయింది కాబట్టి 7 తారీఖు వరకు కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇది సక్సెస్ అయిన వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ దగ్గర ఉన్న డాటా ప్రకారం మన దగ్గర ఉన్న డాటా ప్రకారం ఎవరైనా యాడ్ చేయాలన్నా మరణించిన వారిని తొలగిస్తున్నారనమాట. మొత్తానికైతే ఇది తెలంగాణలో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి కొత్త రేషన్ కార్డులు కొత్త పథకాలకు అన్ని కావాలంటే సంవత్సరాలకు కొద్ది వెయిట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అలాంటి పద్ధతి లేకుండా కొత్త విధానానికి ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం అనమాట. ఉన్న ప్రతి రైతులకు పడతాయి. ఈసారి ట్యాక్స్ పేయర్లకు 100 ఎకరాలు ఉన్న వారికి, అదేవిధంగా ధనికులకు అయితే డబ్బులు అయితే పడవు. మరొక పెద్ద ప్రచారం జరుగుతుంది. రైతు రుణమాఫీ చేసిన తర్వాతనే రైతు భరోసా డబ్బులు కూడా వేస్తామనే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నట్లు భావిస్తున్నారు. మీ యొక్క అకౌంట్లో టెక్నికల్ ఇష్యూలు గతంలో ఉన్నాయా, లేదంటే రైతు బంధు పడ్డదా పడలేదా, ఈసారి PM కిసాన్ డబ్బులు పడుతున్నాయా లేదా, వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే పడడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. రేవంత్ రెడ్డి అప్డేట్ అయితే అందించారండి.